చాలామంది పేరెంట్స్ ఫోన్ చేసి మా పిల్లలు చదవడం లేదు, అల్లరి చేస్తున్నారు, టీవీ చూస్తున్నారు, ఆటలు ఆడుతున్నారు, ఫోన్ వదలటం లేదు అంటూ ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు. ఈ సమయంలో తల్లిదండ్రులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 3 విషయాలు: కేరింగ్, ప్రొవైడింగ్, ఎంకరేజింగ్. కరోనా వ్యాపించకుండా క్వారంటైన్గా ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. అవుట్డోర్ గేమ్స్ని ఆపేయాలి. బయటకు షాపింగ్కి కూడా మీరు కూడా తీసుకెళ్ళవద్దు. మన ఏరియాకి రావడం లేదు కదా, ఎందుకు భయపడ్డాం అని అంటున్నారు కొంతమంది. అది నిజం కాదు. ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు లక్షణాలు పూర్తిగా బయటపడకపోవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ద క్యూర్. కాబట్టి గవర్నమెంట్ రూల్స్ని పాటిస్తూ ఇంట్లోనే ఉండేటట్టు చేయండి. వినని పిల్లలకు కరోనా సోకే విధానం, దుష్ప్రభావం, తీవ్రత గురించి కొంచెం భయపెట్టే ద్వారంలోనే చెప్పాలి. దీనిని మనం హెల్దీ ఫియర్ అని అనవచ్చు. వెంటనే ధైర్యం వచ్చే విధంగా జాగ్రత్తలు చెప్పాలి, అప్పుడు వింటారు. టైం వేస్ట్ అవుతుంది, వర్క్ వేస్ట్ అవుతుంది అని తిట్టుకోకుండా ఇప్పుడున్న సమయాన్ని సద్వినియోగపరచుకోవడంపై దృష్టి పెట్టాలి. పిల్లలకు మీరు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వారిని బాగా అర్థం చేసుకుంటూ మీరు వారికి దగ్గర అవ్వాలి. వారికి ఆహార విషయంలో ఏది ఇష్టమో, ఏవి ఇష్టం లేవో, అవి ఎందుకు ఇష్టం లేవో తెలుసుకోండి. ఎటువంటి విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అవి ఎటువంటివో తెలుసుకుని వాటి గురించి చర్చించి అవి మంచివైతే వాటిని పెంపొందించే విధంగా చేయండి. ఒకవేళ చెడువైతే అవి ఎందుకు చెడువో వివరించి వాటిని ఎలా వదులుకోవాలో సున్నితంగా చెప్పండి. మెదడుకు పొదును పెట్టే మైండ్ గేమ్స్, పజిల్స్, పదగడులు, క్విజెస్ లాంటి వాటిని ప్రోత్సహించండి. అవి ఫోన్ యాప్స్ ద్వారా ఉపయోగించినా పర్వాలేదు. రీడింగ్ను ఒక హ్యాబిట్గా మలచడానికి కార్టూన్స్, స్టోరీస్, పంచతంత్ర కథలు ఇలా ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసే వాటిని ఉపయోగించండి. క్రియేటివ్గా ఆలోచించే టాస్క్స్ని ఇవ్వండి. వీళ్ళనే స్టోరీస్, పజిల్స్ క్రియేట్ చేయమని చెప్పండి. డ్రాయింగ్, మ్యూజిక్ లాంటి వాటిని ఎంకరేజ్ చేయండి. వీటన్నింటిని ఒంటరిగానే చేయనివ్వండి. మీరు కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తూ ప్రోత్సహించండి. ఇక చదువు విషయానికి వస్తే ఉదయం లేచిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఎక్కువసేపు చదివించండి. మీ పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారో తెలుసుకొని దానికే ఎక్కువ సమయం కేటాయించండి. టీవీ, ఫోన్, ఇంటర్నెట్లను సరైన విధంగా అంటే కన్స్ట్రక్టివ్గా ఉపయోగించుకోండి. టీవీలో వచ్చే మంచి ఎడ్యుకేషనల్ ప్రోగ్రాంలను చూడనివ్వండి. ఫోన్లో, కంప్యూటర్లో, యూట్యూబ్లో ఉండే ఎడ్యుకేషనల్ వీడియోస్ని పెట్టి వాటిని మాత్రమే చూడమని చెప్పండి. ఇవే కాకుండా ప్రతి క్లాస్కు సంబంధించిన ఈబుక్స్, ఆడియో, వీడియోలను ఫ్రీగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించినటువంటి దీక్ష, ఈ పాఠశాల, స్వయం వెబ్సైట్స్ మరియు యాప్ల ద్వారా నేర్పించండి. మీ సాంబ శివరావు, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ కోచ్, సైకాలజిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. థ్యాంక్ యూ.